శివుణ్ణి నమ్మిన భక్తుడి కథ. ఒక గ్రామంలో మధు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. కానీ అతని జీవితంలో ఏ పని కూడా సరిగా జరిగేది కాదు. అంటే కలిసొచ్చేది కాదనమాట. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా దొరికేది కాదు. దాంతో అతను చాలా నిరాశగా ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు అతనికి ఇలా చెప్పాడు, బిడ్డ, ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేసి ప్రార్థించు. భక్తితో కోరుకుంటే శివుడు ఎప్పుడూ భక్తుణ్ణి వదలడు అని. ఆ మాటలు మధు మనసులో నిలిచిపోయాయి. ఆ రోజు నుండి ప్రతి సోమవారం ఉదయం అతను శివాలయానికి వెళ్ళి భక్తితో శివునికి నీళ్లు పోసి ప్రార్థించడం ప్రారంభించాడు. అలా కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు అతనికి అకస్మాత్తుగా ఒక మంచి ఉద్యోగం అవకాశం వచ్చింది. ఆ ఉద్యోగం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పుడు మధుకి ఒక విషయం అర్థమైంది. దేవుణ్ణి నిజమైన భక్తితో నమ్మితే ఆ భక్తుణ్ణి ఎప్పుడూ నిరాశపరచడు. అందుకే పెద్దలు ఎప్పుడూ చెబుతారు, శివుణ్ణి నమ్మిన భక్తుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు అని. సమాచారం వాస్తుశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని బీఆర్కే ధృవీకరించటం లేదు.